ఈరోజు ఎంతోమంది యవనస్తులు కూడా, విశ్వాసులు కూడా, వివాహమైన వారు కూడా ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్ అంటారు. నో, సైకాలజీ క్లియర్గా చెప్తుంది ఇది అయ్యే పని కాదురా బాబు. దెర్ ఇస్ ఆల్వేస్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ లేని వాడైతే దేహం లేదో లోపు ఉన్నవాడు. ఎవడు నేను మా స్త్రీతో స్నేహం కలిగి ఉంటాయి, పలానా పురుషుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను, లేకపోతే నాకు పెళ్ళైన తర్వాత కూడా పలానా స్త్రీ నా పార్ట్నర్గా ఉంటుంది. హైదరాబాద్ లాంటి పట్టణంలో అయితే హోమ్ వైఫ్, వర్క్ వైఫ్ అంట. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంట, ఇంట్లో భార్య ఒకటంట, వర్క్లో ఆఫీస్లో ఇంకొక భార్య అంట. అట్లే పేరు పెట్టుకుంటారు. ఏమి సిగ్గులేదు, స్ట్రైట్గా చెప్పుకుంటారు, షీఈ్ మై హోమ్ వైఫ్, షీఈ్ మై వర్క్ వైఫ్. ఈరోజు లోకం వెచ్చలవిడి జీవితము, వెచ్చలవిడి కార్యాలు, లెక్క లేదు, లెక్క అప్పచెప్తానికి లేదు. మనుషుడు ప్రశ్నకి జవాబిస్తానికి సిద్ధంగా లేడు. ఇది న్యాయమా అంటే నాకు ఏది మంచి కనిపిస్తుందో అదే న్యాయం అంటాడు. దేవుని వాటిని తెలియజేస్తుంది, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో, దేవుడు కాకపోతే ఇంకెవరో. ఎందుకంటే ప్రతి ఒక్కడికి వాడి లేదారే రైట్ అనిపిస్తుందంట. ఈ వాక్యం అనేటప్పుడు దయచేసి పరీక్షించుకోవాలండి. విశ్వాసవి లేకపోతే దేవుని బిడ్డవి, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచానన్న నీవు, నీ చూపు ఎలాగుంది, ఏంటి చూసేది, ఎలాంటి వారితో స్నేహం ఉంది, జీవితంలో డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఒక విశ్వాసి క్రమశిక్షణ కలిగి ఉండాలనేదే యేసు ప్రభు చెప్పిన మాట. ఎక్కడండి డిసిప్లిన్ అన్న మాట వాడాడా? కొన్నిసార్లు మాట రాదు, కానీ అర్థం అదే. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడలా, ఇంకా చాలా మందికి తెలియలే, తన్ను తాను ఉపేక్షించుకుని, డినై యువర్ సెల్ఫ్,